నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, మహానాడులో ఏకగ్రీవ తీర్మానం. శ్రీకాకుళం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు. సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి. తెలుగు జాతి గర్వకారణం ఎన్టీఆర్, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ అలియాస్ బాబీ. స్వర్గీయ నటసార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ 4 పేరాబత్తుల లోవబాబు ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా సహకార శ్రీ నిలయం కళ్యాణ మండపంలో మహానాడు 2వ రోజు సందర్భంగా గన్నికృష్ణ గారు, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు సాల్వాతో సత్కరించారు. గన్నికృష్ణ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. అనంతరం కటకం శెట్టి వెంకట ప్రభాకర్ బాబీ మాట్లాడుతూ మహానాడు 2వ రోజు ఎంతో విశిష్టమైందని, తెలుగు జాతి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టప్రకాష్ గౌడ్, 3వ వార్డు ఇన్ఛార్జ్ యాళ్ల రాజు, మేక లక్ష్మణరావు, బోల కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవు వెంకన్న, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, మాసినేని గంగయ్య, గేసాల శ్రీను, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పితాని అప్పన్న, కంచిమర్తి లావణ్య, వాసిరెడ్డి యేసుదాసు, దవలూరు కృష్ణకాంత్, అభిరామ్ చౌదరి, సందీప్ చౌదరి, మార్కండేయులు, దాసరి దొరబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండగ రోజు. మే 28వ తారీఖు అంటే కాలన జన్ముడు పుట్టినరోజు. అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారు పగ్గాలెక్కి మొట్టమొదటిసారిగా కండక్ట్ చేస్తున్నటువంటి మహానాడు ఈరోజు. అన్న నందమూరి తారక రామారావు గారిని జ్ఞాపకాలతో ప్రతి క్షణం ప్రయాణం చేస్తూ మహానాడిని అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకునే మహానాడు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి క్లస్టర్ పరిధిలోని 10 క్లస్టర్ల పరిధిలో కూడా మహానాడు కార్యక్రమం గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో అందరి నాయకులు క్లస్టర్ పరిధిలోకి వచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు పండగ చేసుకుంటున్నారనడానికి అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరు ఈరోజు పండగ వాతావరణంలో ఈరోజు పండగ వాతావరణంలో మునిగి ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మహిళా శక్తిని, స్త్రీ శక్తిని, మహిళా పథకాలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఇచ్చిన హామీలని నిలబెట్టుకుంటూ, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత, ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో 2029లో కూడా రెపరెపలాడి 175 సీట్లు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు అడుగులేస్తుంది. నారా లోకేష్ బాబు గారు రథసారథులు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ మహానాడి కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి కారణభూతులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, మా రాజ్యసభ సభ్యులు తానా సతీష్ బాబు గారికి, అదేవిధంగా మా జోన్ ఇన్ఛార్జ్ సుజయకృష్ణ రంగారావు గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ బాబు గారు, జై నారా లోకేష్ బాబు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చరిత్రలోని లిఖిత అధ్యయనం చరిత్ర చూపించిన మహనీయుడు నందమూరి తారక రామన్న గారి జయంతి సందర్భంగా ఈవేళ అందరూ కూడా, ప్రతి తెలుగువాడు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులర్పిస్తూ ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాకినాడ పార్లమెంట్లో నిన్న చూసాం, డిజిటల్ వ్యవస్థ రూపించిన ఈ మహానాడు అద్భుతంగా ఈవేళ ప్రతి కార్యకర్త కూడా జోష్ నింపాడు. మహానాడులో మహిళలకు పెద్దపీట వేస్తూ నిన్న లోకేష్ బాబు గారు అంటే మొట్టమొదటిసారిగా జాతీయ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఇచ్చిన సందేశం రాష్ట్రంలో అందరూ
అందరినీ కూడా మహిళల్ని ముఖ్యంగా యువతనిలో ఒక రకమైన ఆనందం వ్యక్తం చేశారు. అందరూ కూడా ఒక భవిష్యత్తుకి భరోసా లోకేష్ అని చెప్పి ఈవేళ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఈవేళ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈవేళ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన ప్రసంగం కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత గుర్తు చేస్తూ తెలుగు నేల మీద చూపించిన అభిమానం, ఈ మహానాడు జరగడానికి కారణమైన నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలియజేశాడు. లోకేష్ గారు కూడా నేను పవన్ గారు తెలియజేసిన ట్వీట్కి ఆయన కూడా లోకేష్ గారు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా కాకినాడ రూరల్ సంబంధించి ప్రతిష్టాత్మకంగా అబ్జర్వర్గా గనికృష్ణ గారు వచ్చారు. కటకంశెట్టి బాబీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ డిజిటల్ వ్యవస్థ రూపొందించిన ప్రతి క్లస్టర్ పాయింట్ని కూడా బాబీ నిన్న అద్భుతంగా నిర్వహించాడు. రాష్ట్ర పార్టీ కూడా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ గారు పత్తిపాడు అబ్జర్వర్గా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక నాయకుడు. నిన్నే సానా సతీష్ బాబు తెలియజేశారు. నేను కూడా ఎంపీ సానా సతీష్ బాబు గారు రాజ్యసభ కార్యాలయం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. కార్యకర్తలకు ప్రతి నిత్యం అందుబాటులో ఆయన ఆదేశాల ప్రకారం పనిచేస్తాం. ముఖ్యంగా ఈవేళ మరొకసారి సానా సతీష్ బాబు గారికి, ముఖ్యంగా కటకంశెట్టి ప్రభాకర్ గారికి, కరి పద్మశ్రీ గారికి, ప్రతి నాయకుడికి కార్యకర్తకి కూడా మహానాడు సందర్భంగా ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. కాకినాడలో SRMT ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్. చేనేత కళకు పూర్వవైభవం తెచ్చేలా కాకినాడలో ఈ నెల 25 నుంచి జూన్ 1 వరకు భారీ వస్త్ర ప్రదర్శన అమ్మకాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ MN హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను కాకినాడ SRMT ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి చేనేత పట్టు వస్త్రాలను పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రసిద్ధ ప్రాంతాలు తెలంగాణ, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత సహకార సంఘాల ఉత్పత్తులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేతన్నల నైపుణ్యానికి ఒక ప్రత్యేక వేదిక కల్పించడంతో పాటు ఈ వేసవి సీజన్లో చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ SRMT ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు చేనేత ఉత్పత్తులను ఆదరించడం ద్వారా నేత కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన వారం అవుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వస్త్ర ప్రదర్శనకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, బీహార్, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి చేనేత సహకార సంఘాలకు చెందిన 80 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచి చేనేత రంగానికి చేయూతనిచ్చే విధంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి K. పెద్దిరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి S. సవితి గారు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా కమిషనర్ అయినటువంటి శ్రీమతి G. రేఖారాణి మేడం IAS గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కాకినాడలో మేము ఈ నేషనల్ ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది. ఇది 25 నుంచి ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు కూడా 8 రోజులు ఇక్కడ వస్త్రాలన్నీ కూడా ప్రదర్శిస్తాము. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు, కాకినాడ కలెక్టర్ గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో దాదాపుగా ఒక 80 స్టాల్స్ వరకు ఉంచడం జరిగింది. విత్ ఇన్ ది స్టేట్, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం పూర్తిగా చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను మాత్రమే ఇక్కడ ఉంచడం జరిగింది. బీహారు, వెస్ట్ బెంగాలు, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మన స్టేట్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ధర్మవరం, అదేవిధంగా ఉప్పాడ, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కొందూరు, అన్ని వస్త్రాలని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ ప్రదర్శనలో దాదాపు 100 రూపాయల నుంచి దాదాపు 1,50,000 వరకు విలువగల శారీస్ని ఉంచడం జరిగింది. అదేవిధంగా కాటన్స్లో డిఫరెంట్ వెరైటీస్, షర్టింగ్ కానీ, టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, కలంకారీ వస్త్రాలు కానీ, అదేవిధంగా డిఫరెంట్ వస్త్రాలు అన్నీ కూడా ప్రజలు ఏ విధంగా ఏమేమి కోరుకుంటారో అన్నీ కూడా వారి యొక్క ఇష్టాల మేరకు ఇక్కడ ఈ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మేము ఒక 3 నుంచి 4 కోట్ల వరకు సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ఈ కాకినాడలో చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చేనేత కార్మికులని మంచిగా ఆదరిస్తారు.
అదేవిధంగా ఈ ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా కొనుగోలు చేసి చేనేత కార్మికులకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. అదేవిధంగా పుర ప్రజలు, అదేవిధంగా మీకు తెలిసిన వారికి కూడా ఈ విషయాన్ని సమాచారాన్ని వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా కూడా వస్త్రాలను ఇక్కడ కొనుగోలు చేసి ఏర్పాట్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గ ప్రజలకి బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామం గణేష్ పాడు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహంను ఆవిష్కరించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్. గణేష్పాడు గ్రామంలో ఎంతో వైభవంగా ఎంతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణకి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు గణేష్పాడు గ్రామ గౌడ సంఘంకి అలాగే మండల గౌడ సంఘం అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ ప్రోగ్రాం కోసమే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ తప్పకుండా రావాలి అన్నందుకు నేను కూడా ఇంతకుముందు కూడా పెనుబల్లిలో విఎం బంజర్లో కూడా విగ్రహావిష్కరణకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చాలా ఆనందంగా ఉండింది. ఎందుకంటే ఆ విగ్రహం చూస్తేనే మనకి ఒక ఉత్సాహం వస్తుంది, ఒక గర్వం వస్తుంది, మనసంతా ఉప్పొంగిపోతుంది. బ్రతికితే అలాంటి లైఫ్ బ్రతకాలన్న ఇన్స్పిరేషన్ మనకు ఆ విగ్రహం చూస్తేనే వస్తుంది. అవునా కాదు? ప్రశ్నిస్తే పోయేదేముంది, బానిసత్వం పోతుంది. ఎదిరిస్తే రాజ్యాధికారం వస్తుందన్న తలంపుతో 1650 ఆ ప్రాంతంలో అంటే 1700 లోపు ఆ సంవత్సరాల్లో మరి రాజ్యాధికారం అంటే ఒక బీసీలు రాజ్యాధికారం చేపడతారని ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. అది దొరల పాలన ఉండేది, నిజాం పాలన ఉండేది. వాళ్ళకు వ్యతిరేకంగా ఒక బీసీ నాయకుడు సామాన్య మన తాటికల్లు గీసుకుండే వృత్తిలో నుంచి వచ్చి అందరినీ కూడగట్టుకొని బహుజన సంఘం నాయకుడిగా ఎదిగి కేవలం 12 మంది అనుచరులతోటి స్టార్ట్ అయి 12,000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని నిజాం ప్రభువుని అక్కడుండే జమీందారులని భూస్వాములని గడగడలాడించిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిదని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. కాకపోతే గుర్తింపు అనేది చాలా లేటుగా వచ్చింది. ఇప్పటికైనా ఆయన చరిత్ర వెలుగులోకి వచ్చి మనందరికీ కూడా స్ఫూర్తివంతంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా వారి స్ఫూర్తిలో వారి బాటలో మనందరం నడవాలి. ఆయన అంటే ఒక గౌడ కులస్తులకే కాకుండా ప్రతి బహుజన సమాజానికి, ప్రతి బీసీ కులాలకి కూడా ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పినట్టు చాకలి, కమ్మరి, కుమ్మరి, దూదేకుల ఇట్లా ప్రతి ఒక్కరి సహకారంతో ఇంత మంచి ఘనత సాధించి సుమారుగా ఆయన మన సంక్షేమం కోసమే పాటుపడ్డారు. అప్పుడున్న దుర్భర పరిస్థితులు, ప్రతి దానికి పన్ను, కళ్ళు గీస్తే పన్ను, నవ్వుతే పన్ను, ఏడిస్తే పన్ను, ఇట్లా ప్రతిదీ కూడా. అలాగే ఎన్నో అరాచకాలు, కంటికి నచ్చిన ఆడది కనిపిస్తే వాళ్ళ మీద అత్యాచారాలు, తర్వాత ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని శిక్షించడాలు, చంపేయడాలు, ఇలాంటి దుర్భర పరిస్థితులను ఎదురిస్తూ ఆ రోజు గొప్ప పోరాట యోధుడిగా నిలబడి ఆ రోజు గోల్కొండ కోట కావచ్చు, వరంగల్ కోట కావచ్చు, భువనగిరి కోట, ఇట్లా ప్రతి ఒక్క దాని మీద ఆయన ఆధిపత్యం సంపాదించి జీవితమంతా ఆయన పోరాటానికి అంకితం చేశారు. ఆయన సుఖాల కోసం కాదు కదా, అలా అనుకుంటే అంత పోరాటం చేసి అన్ని శ్రమల కోర్చి ఆయన చేయాల్సిన అవసరం లేదు. అందరూ బాగుండాలి, మన బీసీలు బాగుండాలి, మిగతా జనాలందరూ బాగుండాలి, నైజాం ప్రభువుల పెత్తనం నశించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి కోసం ఆయన లైఫ్ అంతా త్యాగం చేసి సాక్రిఫైస్ చేసి ఆయన నిరంతర పోరాటాల్లో గడిపి లాస్ట్కి వాళ్ళ వంచన వల్ల ఆయన దొరికిపోయి అయినా కూడా వాళ్ళ చేతుల్లో చనిపోకూడదని ఆయన ఆత్మత్యాగం చేసుకుని మనందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. ఇప్పుడు అంతటి సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణంలో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్. మహామనిషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి
3వ జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు మనం ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఆయన కేవలం 9 నెలల్లో ఒక పార్టీ స్థాపించి మరి ఆ రోజు ముఖ్యమంత్రి అవ్వడం, మనల్ని నమ్ముకున్న ఎంతోమంది అనామకులకు కూడా సీట్లు ఇప్పించుకొని గెలిపించుకొని ఒక చరిత్ర సృష్టించిన మహనీయులు ఆయన అలాగే వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం అని, లేకపోతే మద్యపాన నిషేధం అని, ఇట్లా ఎన్నో అన్నమాట. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉండాలని ఇట్లా ఎన్నో సంస్కరణలు అమలుకు తీసుకొచ్చి మరి పేద ప్రజలకు అండగా దండగా నిలబడ్డారు. అలాంటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకుంటూ వారి ఆశయాలని మేము పాటిస్తూ వారిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆయన బాటలో ముందుకు నడుస్తామని మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులు అర్పించుకుంటున్నాం. భద్రాచలం నియోజకవర్గం వాజేడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎంపీడీఓ ఆఫీస్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా విగ్రహ ఏర్పాట్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పరిశీలించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మొదటిగా తెలంగాణ గీతం ఆలపించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈరోజు మనం మహిళా స్వలాభం కొరకు ఒక పండుగ వాతావరణంలో జరుపుకునే ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ఖమ్మం జిల్లాలోనే మొదలవడం చాలా సంతోషదాయకం అని వారు కొనియాడారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకు గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు కూడా ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు, ఎవరినీ ఆదుకోలేదు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీగా హాజరై విజయవంతం చేశారు. ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఒక పవర్ ప్రాజెక్ట్నే మొదలుపెట్టినటువంటి ఒక గొప్ప సుదినం. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మహిళా సంఘాల సభ్యురాలతో సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా పెట్టవచ్చు, తద్వారా వాళ్ళందరికీ ఆదాయాన్ని సమకూర్చవచ్చు అని ఆలోచన బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కేవలం మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ సహచర సభ్యులు అందరం కలిసి ఒక ఆలోచన చేశాం. మనం మన రాష్ట్రంలో మహిళల్ని మహాలక్ష్ములాగా కొలుస్తాం, మన సంస్కృతి సంస్కారం. అటువంటి మహాలక్ష్ముల్ని ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా రాష్ట్రంలో చేయటానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు వారికి అందించాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మహిళా సంఘాల సభ్యురాళ్ళందరికీ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి
తద్వారా వారు చేస్తున్న కార్యకలాపాలు చూస్తూ ఇంకా అసలు ఆ పావలా వడ్డీ కూడా లేకుండా వడ్డీ లేని రుణాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే రాష్ట్ర విభజన తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళల ఆర్థిక సాధికారతకు పనికొచ్చేటువంటి ఈ వడ్డీ లేని రుణాలని పూర్తిగా గాలికి వదిలేసి మహిళల అభ్యున్నతి గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు. 10 సంవత్సరాలు మహిళా సంఘాలు అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వలేదు. చివరికి వృద్ధుల కోసం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం అభయస్థం పేరు మీద పొదుపుతో వాళ్ళు కట్టిన డబ్బుల్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా దోపిడీ చేసింది. అటువంటి పరిస్థితుల్లో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మహిళల్ని మనం మహాలక్ష్మిలాగా చూడటం కోసం వాళ్ళకి కావాల్సిన సహకారాలన్నీ అందించాలంటే ముందుగా వడ్డీ లేని రుణాల్ని వాళ్ళ వ్యాపారం కోసం మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ చేసిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు ఈ డిమాండ్ను సభ ముందంజుగా పార్టీ నేతలు, కార్యకర్తలు చేతులెత్తి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతి ఆరాధించే మహానాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన జయంతి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు పండుగ రోజు అని తెలిపారు. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును స్మరించుకుంటూ ఎంపీ పురంధేశ్వరి భాగోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ది మరణం లేని జననం. ఆయన మరణించి 30 ఏళ్లు ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవిస్తున్నారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ఉంటారని పేర్కొన్నారు. మరణం లేని జననం నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. నేటికి సైతం నందమూరి తారక రామారావు గారు పరమపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు, కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది. కనుక దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే చిరంజీవిగా తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వారి చల్లని చూపు, వారి యొక్క ఆశీర్వాదం కేవలం మా కుటుంబం మీద మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి తెలుగు వారందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. గురువారం శ్రీకాకుళంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే గొండు శంకర్రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని తెలిపారు. నేటికి తెలుగువారి ప్రాచుర్యం అన్ని ప్రాంతాలలో కొనసాగుతోందని, ఇది ఎన్టీఆర్ గొప్పతనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. గురువారం శ్రీకాకుళం జామియా మసీదులో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 2000 మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం పెద్దలు గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని, ముస్లింలు అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందించాలని విన్నవించారు. इब्राहिम अलैहिस्सलाम आते हैं, बीबी से कहते हैं कि बेटे को रेडी करो, तैयार करो। तैयार करती है, पूछते हैं कहाँ ले जाना है,
एक दावत में ले जाना। బక్రీద్ పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని చారిత్రాత్మక జామియా మసీదులో గురువారం ఈద్ ప్రార్థనలు జరిగాయి. ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక దర్శనం కాకపోవడంతో 27న జరుపుకోవాలనుకున్న బక్రీద్ పండుగను గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పరమత సహనం కొరకు ప్రత్యేకమైన బక్రీద్ పండుగ నమాజు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చరిత్ర కలిగిన ఈ జామియా మసీదు నందు సుమారు 2000 మంది వరకు ఈ రోజు ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం నగరంలో అన్ని మసీదులు, మీనా మసీదు, మచ్చన్వి మసీదు, పాల్గొండ మసీదు, అలీ హదీస్ మసీదు, మధ్య ఫిర్దోస్, అలాగే హుసేని మసీదు, అన్ని మసీదుల్లో కూడా ఈ రోజు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ముస్లిం సోదరులందరూ చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా ముస్లింలందరూ ముక్త కంఠంతో హిందువుల గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. మీ అందరూ మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందించాలని కోరుకుంటూ, అలాగే జాతీయ జంతువుని ఎక్కడెక్కడ తూలనాడకుండా ఈ సంవత్సరం భారతదేశం మొత్తం మీద ముస్లింలందరూ ఏకతాటిపై గౌరవించడం చేయడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీగా జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలాగే ముస్లింల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ పాటుపడాలని, అలాగే జిల్లా అధికారులు కూడా చక్కగా పనిచేస్తున్నారు. మన కలెక్టర్ గారేమి, జాయింట్ కలెక్టర్ గారేమి, అలాగే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా మంచి సౌహృదమైన వాతావరణంలో ఈ శ్రీకాకుళం నగరాన్ని ఉంచుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బక్రీద్ శుభాకాంక్షలతో మహిబుల్లా ఖాన్, జామియా మసీద్ పూర్వాధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, మహానాడులో ఏకగ్రీవ తీర్మానం. శ్రీకాకుళం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు. సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.